నిన్ను కొట్టాలని ఎవరు పిలవకుండా నా చేస్తాను. నాకు నా సెల్లెలు ప్రాణాలతో ఉండడం కావాలా. అందుకే నాలో ప్రాణం పోసుకుంటున్న నా బిడ్డని నందికకి దత్తతగా ఇద్దామనుకుంటున్నాను. నీ పరిస్థితి చూస్తుంటే బాధగా ఉందయ్యా. నీ భార్య చేసిన తప్పులకి ఆ భగవంతుడు నీకు శిక్ష వేశాడు. నందిక ఎన్నో ఘోరాలు నేరాలు చేసింది. అందుకే ఆ దేవుడు తనకి అమ్మతనం దూరం చేసి జీవితాంతం బాధపడేలా చేశాడు. కానీ ఆ శిక్ష నువ్వు కూడా అనుభవించాల్సి వచ్చింది. అవును తాతయ్య, దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు. పిల్లలు పుట్టరని తెలిసాక నీ మానసిక పరిస్థితి బాగోలేదనుకుంటా. వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తానయ్యా. అయ్యయ్యో తాతయ్య, అలాంటిది ఏమీ లేదు, నేను బాగానే ఉన్నాను. మరి ఆ నవ్వేంటయ్యా? మీరు నాపై అంత జాలి చూపిస్తుంటే నవ్వుకాకి ఇంకేం వస్తుంది? నందికకి పిల్లలు పుట్టరనేది ఒక పెద్ద అబద్ధం. ఏంటి బాబు నువ్వు చెప్పేది? అవును తాతయ్య, నందిక చేసిన పాపాలకి ఇంకా శిక్ష పడలేదు. నేనే డాక్టర్తో కావాలనే నందిక గర్భసంచి డ్యామేజ్ అయిందని, పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని చెప్పించాను. అంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్పించావు? ఏం చేయమంటావు తాతయ్య? నందిక భూమి బిడ్డ మీద కత్తిగట్టింది. ఎలాగైనా సరే భూమి కడుపులో బిడ్డని చిదిమేయాలని చూస్తోంది. దాని ప్లాన్స్ అన్ని మీతో చెప్పింది. పడవలో మీరు నన్ను అలర్ట్ చేశారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ ఇంటి మరో తరాన్ని, లోకాన్ని చూడకుండానే వెళ్ళిపోయేది. అలా ప్రతిసారి చేయడం మనకు కుదరదు కదా. నందిక భూమిపై ఎప్పుడు ఎలా అటాక్ చేస్తుందో తెలియదు. అందుకే భూమి తన బిడ్డను నందికకి దత్తతిచ్చేలా నేనే రెచ్చగొట్టాను. నందికకి భూమి బిడ్డ మీద ప్రేమ కలగాలని నేనే అలా చేశాను. బాబు ధనుష్, దొంగ చేతికి తాళాలిచ్చావన్నమాట. నాకు మరో దారి లేదు తాతయ్య. తలరాతో విధిరాతో అర్థం కావటం లేదు బాబు. భగవంతుడు ప్రతిసారి నందికకి మంచి చేస్తున్నాడు. దాని పాపం నీకు అంటకపోగా నువ్వు చేసుకున్న పుణ్యం దానికి దక్కుతుంది. కరెంట్ షాక్ కొట్టినా అది ప్రాణాలతో బయటపడింది. తన అదృష్టం తాతయ్య. బాబు ధనుష్, ఎవరితో మాట్లాడుతున్నా? ఇంకెవరితో మాట్లాడుతానమ్మా? నా పరిస్థితి ఎవరికి చెప్పుకుని బాధపడాలో అర్థం కాక ఇదిగో తాతయ్యతో చెప్పుకుంటున్నాను. బాధని పంచుకుంటే తగ్గుతుందంటారు కదా. అవును బాబు, నీకు చాలా పెద్ద కష్టం వచ్చి పడింది. అయినా ఏది మన చేతుల్లో ఉండదు. పైవాడు ఎలా ఆడిస్తే అలా ఆడటం తప్ప. సరేమమ్మా, నేను ఇక వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళు. అలాగే. పాపం, ధనుష్ని చూస్తే బాధగా ఉందండి. మానవ మాతృలం, మనమేం చేయగలం? ఏంటినండి దాంతో కుస్తీ పడుతున్నావు? ఏదైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నావా? బిజినెస్ చేసే కర్మ నాకేంటే, నేను కోటీశ్వరాల్ని కాబోతున్నాను. పైన పిట్టను చూసి కింద మసాలా నూరడం అంటే ఇదే మరి.
నిన్ను చూస్తుంటే జాలేస్తుందినండి. నీ అంత దురదృష్టమంత్రాలు ఎవ్వరూ ఉండరు. భూమిని కాపాడేవారు ఎవ్వరు ఉండరి నీటి మీద శ్రీమంతం ఏర్పాటు చేశావు. కానీ ఇలా అవుతుందని ఊహించలేదు కదా. అవునే, భూమిని భూమి బిడ్డని చంపాలని చూసావు. కానీ భగవంతుడు నీకే పిల్లలు లేకుండా చేశాడు. కానీ అదే దేవుడు భూమి బిడ్డని దూరం చేస్తున్నాడు. ఏంటి, భూమి బిడ్డని దత్తకు తీసుకోవడానికి ప్రిపేర్ అయిపోయావా? తప్పదే. భూమి బిడ్డ పేరు మీద పూర్తి ఆస్తి వెళ్ళిపోతుంది. ఆస్తిని దక్కించుకోవాలంటే ఆ బిడ్డను దక్కించుకోవాలి. భూమి బిడ్డను దత్తతగా ఇచ్చాక అసలు భూమికి పిల్లలు పుట్టకుండా చేసేస్తాను. అప్పుడు దత్తతగా వచ్చిన బిడ్డ నాదే అవుతుంది, ఆస్తి కూడా నాదే అవుతుంది. పగటి కలలు కనుకునండి. ఏదో ఎమోషన్లో ఇస్తాను ఉంది, అంత మాత్రాన ఇచ్చేస్తుందా? అవునే, ఎమోషన్లో మాట్లాడే మాటలకి నిజాయితీ ఉండదు. బిడ్డ పుట్టాక నీకిస్తుందన్న గ్యారంటీ ఏంటి? భూమక్క మాటంటే మాటే. ప్రాణం పోయినా మాటని వెనక్కి తీసుకోదు. ఖచ్చితంగా బిడ్డని నా చేతుల్లో పెడుతుంది. నాకైతే నమ్మకం లేదునండి. వాళ్ళు అసలనే సెంటిమెంట్ ఫెలోస్. వాళ్ళ ప్రేమకు ప్రతిరూపం ఆ బిడ్డ అని అనుకుంటున్నారు. ప్రాణానికి ప్రాణం అనుకుంటున్న ఆ బిడ్డని నీ చేతుల్లో ఎలా పెడుతుంది? పెట్టినా విరాట్ సార్ ఊరుకుంటాడా? ఒకవేళ బిడ్డ కోసం కోర్టుకెళ్తే? నన్ను కంగారు పెట్టకండి. నేనంత దూరం ఆలోచించలేదు. ఇప్పుడేం చేయాలి? బిడ్డ నీదే అని అగ్రిమెంట్ చేయించుకోనండి. అవునునండి, ఈ విషయంలో రాతపోతలుండడం చాలా అవసరం. ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం కదా. ఒక కంట్లో కన్నీరు, మరో కంట్లో పన్నీరు వస్తున్నట్టుందండి నాకు. ఏ ఆడది కూడా చెయ్యని త్యాగం భూమి తన చెల్లి కోసం ప్రాణ సమానం అనుకుంటున్న బిడ్డను త్యాగం చేస్తోంది. భగవంతుడు తనకెంతో గొప్ప మనసిచ్చాడండి. భూమి స్థానంలో నేనున్నా బిడ్డను ఇవ్వలేకపోయేదాన్నేమో. ఏమో, బిడ్డ పుట్టాక అక్కకు కూడా ఇదే ఆలోచన రావచ్చేమో. ఏమంటున్నావు నందిక? అదే నానమ్మా, మీరే చెప్తున్నారు కదా, భూమక్క ఎవరూ చేయని త్యాగం చేస్తుందని. బిడ్డ పుట్టాక అక్క మనసు మారి దత్తత ఇవ్వను అంటే? అలా ఎందుకంటుంది? భూమి గురించి నీకు తెలీదా? కన్నపేగు మీద మమకారం మీకు తెలుసు కదా నానమ్మా. ఏ తల్లికైనా బిడ్డ మీద ఎనలేని ప్రేమ ఉంటుంది. పాపే నా ప్రాణం, పాపే నా లోకం అనుకుని బ్రతుకుతున్నారు వాళ్ళు. విరాట్ బావ అయితే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏదో ఎమోషన్లో భూమక్క నోరు జారిందేమో. ఎమోషన్లో చెప్పిన మాటల్లో నిజాయితీ ఉండదు కదా నానమ్మా. అది కాక నా ఆత్మహత్య ప్రయత్నాన్ని ఆపడానికైనా బిడ్డనిస్తానని అబద్ధం చెప్పుండొచ్చు కదా. భూమి ఒకసారి మాటిచ్చిందంటే దానికి తిరుగుండదు. ప్రాణం పోయినా మాట తప్పదు అనడానికి భూమక్క దేవత కాదు కదా, తను కూడా ఒక తల్లే. ఏమో, ఈ రోజున్న మాట రేపుండకపోవచ్చు. ఏంటే గోసు, మీ అక్కనే అనుమానిస్తున్నావా? అనుమానించట్లేదండి, కీడెంచి మేలంచమంటారు కదా. రేపు బిడ్డ పుట్టాక అసలు నా బిడ్డను నీకెందుకు ఇవ్వాలి అని అందే అనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏమున్నది, ఏ ఫ్యాన్కైనా చూసుకొని ఉరేసుకో. అప్పుడు ఆపే వాళ్ళు ఎవరు ఉండరు నిన్ను. కొండమ్మా ఊరుకో. పొరపాటుగా ఆలోచిస్తున్నావు నందిక. భూమి మాట అంటే మాటే, ఇచ్చిన మాటనే కల్లో కూడా తప్పదు. దానికి తన బిడ్డ మీద కంటే నీ మీదే ప్రేమ ఎక్కువ. అది నిన్ను బిడ్డగా అనుకుంటుంది కాబట్టి తన బిడ్డను నీకివ్వడానికి సిద్ధమైంది.
దాన్ని అనుమానించి అవమానిస్తే నీకు పుట్టగతులుండవు. ఏమో నానమ్మా, నేను ఎవరిని నమ్మను. ఇది కలికాలం, దేవుణ్ణి కూడా నమ్మే పరిస్థితుల్లో లేము. ఏంటే తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు? అసలు భూమి బిడ్డను తీసుకోవాలనుకోవడమే తప్పు. అలాంటిది ఇస్తుందో ఇవ్వదో అనడం నాకిది అస్సలు నచ్చడం లేదు. వెళ్ళి లోపలికే. చూసారా నానమ్మా, నా మొగుడే ఇలా అడ్డం తిరుగుతున్నాడు. అలాంటిది భూమక్కలో మార్పు రాదా? నన్ను పిల్లల్లేని గొడ్రాలిగా మిగిలిపోమంటారా? కాలుకేస్తే మెడకి, మెడకేస్తే కాలుకి వేయకనందుక మాట్లాడడం ఆపి ముందు ఈ పంచాయతీ ఎందుకు పెట్టావో చెప్పు. అవును చెల్లి, సడన్గా నీకు నా మీద అనుమానం ఎందుకు కలిగినది? నన్ను నానమ్మ ఈ ఇంటికి ఏకైక వారసురాలుగా ప్రకటించినది. అయినా సరే నాను ఈ కోట్ల ఆస్తిని నీ బిడ్డకి దారదత్తం చేయడానికి కూడా వెనకాలేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడో నేను నీ సుఖమే కోరుకున్నాను. అందుకే నా రక్తం పంచుకొని పుట్టబోయే బిడ్డను కూడా నీకిత్తానని మాటిచ్చినాను. ఇంతకన్నా ఏం కావాలి నీకు? నీ మాటని రాతపూర్వకంగా రాసివ్వగలవాక? రాతపూర్వకంగా రాసివ్వగలవాక? పూర్వకంగా రాసివ్వగలవాక? ఏం మాట్లాడుతున్నావు నందిక? బిడ్డనిస్తానని డప్పు కొట్టుకొని చెప్పడం కాదు, అగ్రిమెంట్ రాసివ్వమని అడుగుతున్నాను. అగ్రిమెంట్ రాసివ్వమని అడుగుతున్నావేంటి? నీకేమైనా మతిపోయిందా? మతుంది కాబట్టే మాట్లాడుతున్నాను. భూమక్కకి పుట్టబోయే బిడ్డ నాదేనని అగ్రిమెంట్ రాయించి అందులో విరాట్ భూములు సంతకం పెట్టాలి. దాంతోపాటు నాకు దత్తతగా రాబోయే బిడ్డే ఈ ఇంటి మొదటి వారసురాలిగా ప్రకటించి ఆస్తి మొత్తం దానిపైనే రాయాలి. అగ్రిమెంట్ ఏంటి? తలకాయ తిరుగుతుందా నీకు? చస్తానని బెదిరిస్తే ఓనులే పాపం అని దయతల్చి బిడ్డను ఇస్తానని మాటిచ్చింది భూమి. దాన్ని అవకాశంగా తీసుకుని అగ్రిమెంట్ అది ఇది అన్నామంటే మోహం పగిలిపోతుంది. అవును నందిక, భూమి ఏమన్నా పరాయిదా నీకు అగ్రిమెంట్ రాసివ్వడానికి? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోలు తీస్తాను. అసలు ఇలాంటి నమ్మకం లేని మనిషికి బిడ్డనిస్తానని చెప్పడమే భూమి చేసిన తప్పు. ఇందుకే అడుగుతున్నాను విరాట్ సార్, మీకు బిడ్డని దత్తత ఇవ్వడం ఏమాత్రం ఇష్టం లేదు. అక్క మనదవుతుంది గాని బావ మనవాడు కాదు అంటారు. ఏమో, బిడ్డనివ్వకుండా రేపు బావే అడ్డుపడొచ్చు కదా. విరాట్ బాబుని అపార్థం చేసుకోక నందిక. బిడ్డ దూరమైపోతున్నదంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఆ బాధలోనే ఆయన ఉన్నారు. కాని బిడ్డనివ్వడమైతే గ్యారెంటీ. మన మధ్య ఈ రాతపోతలు ఎందుకు చెప్పు? దాన్ని బతిమాలతావేంటి? అగ్రిమెంట్ రాయదు, ఏం చేస్తావో చెప్పు. నానమ్మా, ఇది నాకు అక్కకు సంబంధించిన విషయం, మీరు మధ్యలో మాట్లాడకండి. చెప్పక రాసిస్తావా రాయవా? అంటే రాయవన్నమాట. నీకు మాట తప్పే ఉద్దేశం ఉందని నాకు అర్థమైంది. కేవలం నన్ను సేవ్ చేయడానికే బిడ్డనిస్తానని నన్ను మభ్యపెట్టి మాటిచ్చావు. నాకు పుట్టబోయే బిడ్డ నీది. ఆ బిడ్డకి తల్లి నువ్వు. అట్టగని నా నీకు మాటిస్తున్నాను. ఇంక నేను ఎవరి కోసం బ్రతకాలి? దానికి దీనికి లింక్ ఎడతా పెట్టినందుక డాక్యుమెంట్స్ రాయనంత మాత్రాన బిడ్డని ఇవ్వనన్నట్టేనా? భూమి, నువ్వు డాక్యుమెంట్స్ పేపర్స్ మీద సంతకం పెట్టద్దు. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. బతికి ఎవరిని ఉద్ధరిస్తుంది? కరెక్ట్గా చెప్పావు బ్రో. పోయే కాలం వచ్చినప్పుడు ఎవడు ఏం చేయలేడు. భూమక్క, అగ్రిమెంట్ రాస్తావా లేదా ఇప్పుడే చెప్పు. నేను చావాలో బతకాలో తేల్చుకుంటాను. ఇప్పుడే మన ఇంటి పైకెక్కి దూకేస్తాను. దూకి సావు, పీడ పోతాది. నేనెంత మొండిదానో మీ అందరికీ బాగా తెలుసు. అర్థమైందక్క. అగ్రిమెంట్ రాయడం లేదంటే బిడ్డని నాకిచ్చే ఉద్దేశం నీకు లేదన్నమాట.
సరే, నన్ను నీ పెద్ద బిడ్డని గొప్పగా చెప్పుకుంటావు కదా, నీ కళ్ళ ముందే నేను చావబోతున్నాను. నందిక, ఏంటి ఆవేశం? తొందరపడకు. లేదు నానమ్మ, బిడ్డలు లేని జీవితం నాకు వద్దని చెప్తున్నాను కదా అక్క. ఇక నీకు నాకు గుడ్ బై. నందిక ఆగు. సరే, నా అగ్రిమెంట్ రాసిస్తాను. లొంగకు. చచ్చేది ఎప్పుడు చెప్పి చావదు. అమ్మా భూమి, మీరిద్దరూ నాకు 2 కళ్ళ లాంటివారు. మీ ఇద్దరికీ నేనేం చెప్పదలుచుకోలేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఏం చేసినా బాగా ఆలోచించుకుని చెయ్యండి. నానమ్మ, ఇస్తానని మాట ఇచ్చినాక అగ్రిమెంట్ రాయడంలో తప్పు లేదు. కాకపోతే అది నన్ను పరాయిని చేసి రాయించుకుంటున్నాదనే బాధ తప్ప రాయకూడదని కాదు. బిడ్డ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో నీకు తెలియదు భూమి. తన్ని అలా పెంచాలని, ఇలా పెంచాలని, గొప్ప గొప్ప చదువులు చదివించాలని. అమ్మా భూమి, నీ జీవితానికి అది శనిలా దాపురించింది కదమ్మా. और सेंटी वाली मेंटल है लड़की, हाँ।